హాయ్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తాను. సుత్తి లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క మ్యాటర్ ఈరోజు మనము కొన్ని డిస్కస్ చేయబోయే ముందు నేను గత 1 వీక్ నుంచి చాలా కొద్దిగా బిజీ అయిపోయాను. ఆల్రెడీ మనం న్యూగా ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మన యొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా కొంతమందికి ఒక మెయిన్ డెవలపర్కి కొడుకు పుట్టడం, అక్కడికి వెళ్ళడం, మధ్యలో సండే రావడం, వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు కొద్దిగా. అట్ ది సేమ్ టైం నేను ఈ యొక్క బ్యాంకు, ఈ యొక్క లీగల్గా వెళ్ళడం దాంట్లో కొద్దిగా బిజీ అయిపోయాను. ఆల్మోస్ట్ ఆల్ డైలీ అందరికి రిప్లై ఇస్తూనే ఉన్నాను. కొద్దిగా డిలే అయినట్టు అనిపించింది నాకు, కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. సో ఇది పక్కన పెడితే ఈ యొక్క వీడియో చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, చాలామంది నన్ను ఒక వారం నుంచి అంతకు ముందు నుంచి డౌట్లు అడుగుంటారు. ఈ డౌట్స్ నన్ను కంటిన్యూగా అడుగుతూనే ఉండారు, కాబట్టి నేను వీడియో రూపంలో ఒకసారిగా అందరికీ ఆన్సర్ ఇచ్చినట్లు ఉంటుంది, కాబట్టి ఒకసారిగా నేను ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను. ఓకే, సో నేను పేపర్లో రాసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఎంఎల్ఎం అంటే ఏంది, దీనికి మీరు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా, ఇది ఒక ఫేక్ ఇండస్ట్రీ, ఇది జనాలు మోసం చేసేటువంటి ఇండస్ట్రీ. ఎంఎల్ఎం అంటే ఏంది సార్, మీరే మీ మాటల్లోనే చెప్పండి సార్ అని చెప్పేసి అడిగారు. తర్వాత బైనరీ కాన్సెప్ట్ అనేది చాలా మోసము, దానికి లీగల్గా పర్మిషన్ అనేది లేదు సార్, రిమైనింగ్ జనరేషన్ ప్లాన్కి యూనిలెవెల్ ప్లాన్స్ ఉండదు సార్ అని చెప్పేసి అన్నారు. తర్వాత ఒక బెస్ట్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ఎలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి సార్, చాలామంది ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. యూనిలెవెల్ బెస్ట్, ఇంకా ప్రోడక్ట్ ఉండాలా, ఐడియాస్ ఏ ఉండాలా, లేదా ఏదేదో చెప్తున్నారు సార్, మీ మాటలు కూడా చెప్పండి సార్ అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి, క్రిప్టో కరెన్సీ గురించి చాలామంది మోసపోతున్నారు సార్ అవగాహన లేకుండా, దాని గురించి కొద్దిగా మాకు అవగాహన వచ్చేలాగా చెప్పండి సార్ అని చెప్పేసి అడిగారు. చాలా బెస్ట్ డౌట్లు ఇవి. వీటికి క్లారిటీ ఉన్న వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు డైరెక్ట్ సేలింగ్ అంటే ఏందని చెప్పేసి క్లారిటీ ఉండిపోతుంది. ఎంఎల్ఎం అంటే ఏంది అని చెప్పేసి కూడా క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ ఎంఎల్ఎం అంటే ఏంది, ఇది ఫేకా కాదా, దీన్ని మనం చెయ్యొచ్చా చేయకూడదు అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఎంఎల్ఎం అంటే ఏంది, మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో ఇందులో ప్రోడక్ట్ని చాలామంది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దాంట్లో వచ్చే కమిషన్ని ఒకరి కింద ఒకరికి షేర్ అవుతుంది. దీన్ని కొంతమంది చైన్ సిస్టమ్ అని చెప్పేసి, అవగాహన లేని వాళ్ళు చైన్ సిస్టమ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎల్ఎం ఏ విధంగా ఉండాలి, ఇది ఏ విధంగా అవగాహన లేకుండా చాలామంది దీన్ని రాంగ్ వేకి తీసుకొని వచ్చారు అనే దాని గురించి మీరు అందరూ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సేలింగ్కి ఎంఎల్ఎంకి కొద్దిగా డిఫరెంట్ అనేది ఉంటుంది. డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంది, ఒక ప్రోడక్ట్ని డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తూ ఉంటారు. కానీ ఎంఎల్ఎంలో ఏం జరుగుతుందంటే, టీమ్ అనేది ఫామ్ చేసి వాళ్ళందరూ టీంలో ఉన్న వాళ్ళందరూ డైలీ కానీ లేదంటే మంత్లీ కానీ ఆ ప్రోడక్ట్స్ వాడడం వలన, ఉపయోగించుకోవడం వలన మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎంఎల్ఎంలో డైరెక్ట్ సేలింగ్లో 1-1 అంటే అప్లైన్కి డౌన్లైన్కి ఇద్దరికే లాభం ఉంటుంది తప్ప కింద ఉన్న వాళ్ళకి, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు వర్క్ చేసినప్పుడు ఇన్కమ్ అనేది ఉండదు. అది డైరెక్ట్ సేలింగ్ కొద్దిగా చెప్పాలంటే. కానీ ఎంఎల్ఎం అనేది ఏంటంటే, ఎంఎల్ఎం అనేది ఒక సబ్జెక్టు. డైరెక్ట్ సేలింగ్ అంటే ఒక ప్రోడక్ట్ని డైరెక్ట్గా అమ్మడము. ఇందులో ఎంఎల్ఎం అంటే ఏంటంటే, ఇది పూర్తిగా ఒక సబ్జెక్ట్ అండి. దీనికి ఫ్యూచర్లో సబ్జెక్టులు కూడా కాలేజెస్లో వస్తాయి. ఎలా చెప్పగలమంటే, ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. బైనరీ ప్లాన్స్ అని చెప్పేసి, మ్యాట్రిక్ ప్లాన్స్ అని చెప్పేసి, యూనిలెవెల్ ప్లాన్స్, జనరేషన్ ప్లాన్స్ అని చెప్పేసి ఉన్నాయి. రిమైనింగ్ అంతా చాలా వరకు ఫ్రాడ్. అవి నిలబడవు స్టాండర్డ్గా. ఈ ప్లాన్స్ ఏ విధంగా డిజైన్ అవుతాయి, దీంట్లో బీవీలు పీవీలు అంటే ఏంది, మ్యాట్రిక్ ప్లాన్ అంటే ఎలా ఉంటుంది, బైనరీ ప్లాన్ అంటే ఎలా ఉంటుంది, యూనిలెవెల్ ప్లాన్ ఎలా ఉంటుంది, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఎంత షేర్ చేసినప్పుడు ఎంత డెప్త్ వరకు ఇన్కమ్ అనేది ఇవ్వచ్చు, ఎన్ని బైనరీ అయితే ఏ విధంగా ఉంటుంది, ఇట్లా లాస్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్ ఎలా ఉంటుంది, యూనిలెవెల్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది, లాస్ ఎలా ఉంటుంది, మ్యాట్రిక్ ప్లాన్ అనేది ఎలా ఉంటుంది, దీన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, వీటన్నీ ఒక సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఈరోజు మనము ఎంబీఏలో కొన్ని చదువుతూ ఉంటాం. మనం మీన్ వాల్యూస్ కానీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయడం, టోటల్గా ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమందికి ఇట్లా శాలరీ అనేది వెళ్ళింది, టోటల్ ప్రాఫిట్లో ఎట్లా తీసివేయడం అని చెప్పేసి రకరకాలుగా క్యాలిక్యులేషన్ పార్ట్లు ఉంటాయి. ఆ విధంగా ఎంఎల్ఎంలో కూడా
టీమ్కి ప్రోడక్ట్ సేలింగ్ అయ్యే దాని మీద ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ యొక్క ఎంఎల్ఎం అనే సబ్జెక్ట్ ఇది ఒక ప్లాన్స్, ఈ యొక్క ప్లాన్ అది పూర్తిగా ఒక సబ్జెక్ట్ అది. ఓకే, దీంట్లో ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగలా ఇల్లీగల్ అంటే నాకు తెలిసి అయితే 100% మనం దాన్ని చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకు అంటే మనకి ఏ బిజినెస్లో అంటే ఒక ప్రోడక్ట్ని ఇలాగే మీరు సేల్ చేయాలి అని చెప్పేసి ఏ ఆర్టికల్లోనూ లేదు. ఈరోజు నేను టీషర్ట్లు విఆర్ షాపీలో తీసుకొచ్చాను. ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్లో బుక్ అనేది ఉంది. ఈ టీషర్ట్ని నేను ఖచ్చితంగా షాప్లో పెట్టాలి, ఆ షాప్ వాళ్ళు రిటైలర్స్ రావాలి, కొనుక్కోవాలి, ఇంకా హోల్సేలర్స్ వీళ్ళందరూ ఉంటారు, ఆ ప్రాసెస్లనే చెయ్యాలి. లేదా నేను టీవీలో అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఇవ్వాలి, మౌత్ పబ్లిసిటీ ఇవ్వకూడదు అని చెప్పేసి ఎక్కడ ఏ ఆర్టికల్లోనూ లేదు. టీవీలో మాత్రం పబ్లిసిటీ చేయాలని చెప్పేసి లేదు. లేదు ఈ టీషర్ట్లు తీసుకెళ్ళి ఊరూరికి అమ్ముకోవాలని చెప్పేసి రూల్ లేదు. నా బిజినెస్ స్కిల్స్ నేను ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే చేసే బిజినెస్లో ప్రోడక్ట్లో మంచి క్వాలిటీ ఉండాలి, జనాల్ని మోసం చేసేదిగా ఉండకూడదు. జనాల్ని మోసం చేసేది కంటే ఎట్లా వర్తబుల్ అంటే అన్వర్తబుల్గా ఉండకూడదు అనమాట. డమ్మీ ప్రోడక్ట్ ఉండకూడదు. నేను ఇచ్చేటువంటి సర్వీసు జనానికి చాలా బాగా నచ్చాలి, అందులో ఇథిక్స్ అనేది ఉండాలి. సో ఈ టీషర్ట్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీషర్ట్ని నేను సేల్ చేయాలంటే ఇది కరెక్ట్గా రీజనబుల్ ప్రైస్కి ఉందా, ఈ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా, మధ్యలో ఈ యొక్క టీషర్ట్ అనేది చినిగేటట్టు ఉందా, లాగితే ఊరికైనా చినిగిపోతుందా, దీని మీద డిపెండ్ అయ్యి బిజినెస్ అనేది ఉంటుంది. తర్వాత మనం ట్యాక్సులు కట్టడం దీని మీద వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది బిజినెస్ అనేది. సో ఇక్కడ వచ్చేటువంటి మధ్యలో కమిషను నువ్వు నీకు ఒక 100 టీషర్ట్లు ఇస్తాను, నువ్వు పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వు, సేల్ చెయ్యి, నీకు ఇంత కమిషన్ వస్తుంది అని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా చెప్పకూడదు. అలా చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏ ఆర్టికల్లోనూ లేదు. కాబట్టి ఎంఎల్ఎం అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఎంఎల్ఎంలో నువ్వు ఈ టీషర్ట్ తీసుకో, నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా రెఫర్ చేయి, నీకు సడన్ అమౌంట్ వస్తుంది, వాళ్ళని కూడా ఎవరికైనా చెప్పమని చెప్పు, నీకు సడన్ అమౌంట్ వస్తుంది అని చెప్తారు. మధ్యలో ఉన్న వాళ్ళు నిలిచిపోయినా ఏదైనా అయినా కూడా బిజినెస్ వాల్యూమ్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి అమౌంట్ అనేది ఇవ్వగలిగే ప్లాన్గా ఉండాలి ఎంఎల్ఎంలో. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా మీకు అవగాహన అనేది వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బైనరీ అంటే ఏంది, ఇది చాలా వరకు దీన్ని ఇల్లీగల్ అంటున్నారు సార్, బైనరీ కాన్సెప్ట్ నిలబడదు అంటున్నారు సార్ అని చెప్పేసి అంటున్నారు. దీనికి నేను కొద్ది క్లారిటీ అనేది ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎల్ఎంలో ఏ టైప్ ఆఫ్ ప్లాన్ అయినా కూడా సరే మనకి బిజినెస్ ప్లాన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్లో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే బిజినెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం. బిజినెస్ని కనుక నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నామంటే నెక్స్ట్ మంత్కి అయినా నెక్స్ట్ ఇయర్కైనా క్యారీ ఫార్వర్డ్ చేస్తే అది ఏ విధంగా అవుతుందంటే ట్యాక్స్లలో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆల్రెడీ జరిగిన బిజినెస్కి నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ కట్టేటట్టు ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే బైనరీ అనేది నిలబడదు సార్, ఇది చాలా ఫ్రాడ్ అంట కదా సార్ అనేది, ఇది అబద్ధం. ఇది బైనరీ అనేది కూడా మీరు డిజైన్ చేసేటువంటి ప్లాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బైనరీ అనేది ఈ యొక్క ఎంఎల్ఎం ఇండస్ట్రీలోనే టైప్ ఆఫ్ ప్లాన్స్లో అతి కష్టమైన డెప్త్ క్యాలిక్యులేషన్ ఉన్నటువంటి ప్లాను, కొద్దిగా మెలకుగా ముందుకు తీసుకోవాల్సినటువంటి ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది బైనరీ ప్లాన్. ఈ యొక్క ప్లాన్ని క్యాలిక్యులేషన్ పార్ట్ అర్థం కాని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, ఏ విధంగా మనము ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, మనము లాంగ్ టైంకి గోల్ పెట్టుకునేసి ఏ విధంగా ఇన్పుట్ ఇవ్వాలి, అవుట్పుట్ ఏ విధంగా రావాలి ప్లాన్లో అని చెప్పేసి ఒక అవగాహన లేని వాళ్ళు బైనరీ ప్లాన్ అనేది డిజైన్ చేయకూడదు. ఓకే, సో ఈ బైనరీ ప్లాన్లో ఒకసారి డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ మార్చేటట్టు సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు కూడా మనము బీవీలు పీవీలు తగ్గించేటట్టే మనం ఇచ్చుకోవాలనే తప్ప ప్లాన్ ఊరిక అంటే పదే కన్వర్ట్ మార్చేటట్టు పెట్టుకోకూడదు. ఓకే, సో ఇందులో మనము బైనరీ దాంట్లో ముఖ్యంగా డైలీ లిమిటు లేదా మంత్లీ లిమిటు లేదంటే వీక్లీ లిమిట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈ లిమిట్ అనేది కరెక్ట్గా పెట్టకపోతే మాత్రం క్యాలిక్యులేషన్ పార్ట్లో
మీరు లాస్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది. పైగా బైనరీ ప్లాన్లో ఉన్నటువంటి బీవీలు పీవీలు బిజినెస్ వాల్యూమ్ ఎప్పుడు కూడా సరే పర్మనెంట్గా పెట్టలేము. అన్ని ప్లాన్స్లోనూ పర్మనెంట్గా పెట్టలేము. ఎందుకంటే ఈరోజు ఈ టీ షర్ట్ ప్రైజు ఒక 500 ఉండొచ్చేమో, ఒక 10 ఇయర్స్ తర్వాత అదే ప్రైజ్ ఉండదు. ఆ రా మెటీరియల్ కూడా నాకు అదే ప్రైజ్కి దొరకవు కదా దాన్ని రెడీ చేయడానికి. ఇది కొద్దిగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. కాబట్టి బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. ఆ అప్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉన్నప్పుడు నువ్వు బైనరీ ప్లాన్లో ఏ విధంగా నువ్వు ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవాలనో అట్లా ఉండాలన్నమాట. ఈరోజు యూనిలెవెల్ ప్లాన్స్లో ఈరోజు సోప్ యొక్క పీవీ 30 ఉంటే 10 సంవత్సరాల తర్వాత 50-60 చేస్తాడు, లేదంటే కొద్దిగా తగ్గిని కూడా తగ్గిస్తాడు, 20-30 కూడా చేస్తాడు. కానీ ప్లాన్ మాత్రం అదే ఉంటుంది. అదేలాగనే బైనరీ ప్లాన్ కూడా నువ్వు డిజైన్ చేసుకోగలగాలి. సో మీకు నాకు తెలిసినటువంటి ఒక బెస్ట్ బైనరీ ప్లాన్లో రన్ అయ్యేటువంటి కొన్ని కంపెనీల పేర్లు చెప్తాను. ఫస్ట్ వన్ షేవ్ షాపు, రెండోది వచ్చేసి ఆర్సిఎం. ఆర్సిఎం అదేంటి, ఆర్సిఎం అనేది యూనిలెవెల్ ప్లాన్ కదా సార్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అన్లిమిటెడ్ లైన్స్ ఉంటాయి సార్ దాంట్లో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఆర్సిఎంలో మీరు 2 లైన్స్ లేనే లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మోస్ట్ క్యాలిక్యులేటెడ్ ప్లాను. సో అందులో ఈ బీవీలు పీవీలలో మార్పులు చేసుకుంటుంటే చాలు, ప్లాన్ అయితే స్టాండర్డ్. అంటే నేనేం చెప్తున్నాను అంటే బైనరీ ప్లాన్ ఎప్పుడు కూడా బీవీలు పీవీలు చేంజ్ చేసుకునేలాగా ఉండాలనే తప్ప ప్లాన్ అనేది ఫ్యూచర్ లెంతీ టైంలో బీవీని తగ్గించడం ఎక్కించడం ఉండాలి, కానీ ప్లాన్ మాత్రం స్టాండర్డ్గా ఉండాలి. సో ఆ విధంగా డిజైన్ చేసుకోవాలి బైనరీ అనేది. సో మీకు బైనరీ ప్లాన్ ఎలా డిజైన్ చేయాలో తెలియకపోతే మీ దగ్గర మీరు ఏదైనా ఆల్రెడీ డిజైన్ చేసినటువంటి బైనరీ ప్లాన్ నాకు సెండ్ చేస్తే అది నిలబడుతుందా నిలబడదా, నిలబడితే ఎన్ని రోజుల వరకు ఎంత టీం వరకు నిలబడుతుందని చెప్పేసి నేను చెప్తాను మీకు. తర్వాత వచ్చేసి హౌ టు ఫైండ్ అవుట్ బెస్ట్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అని చెప్పేసి ఒక డౌట్ అడిగారు. ఇది ఏ విధంగా మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అందరిలాగా లో మైండ్ సెట్తో చెప్పను, పక్క ప్రాక్టికల్గా చెప్తాను. నేను ఏదైనా చెప్తే మాత్రం ఒకటే మీరు ఒక బెస్ట్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీయే కాదని చెప్పేసి నమ్మాలి. మోసపోకుండా జనాలలో బ్యాడ్ నేమ్ రాకుండా మీరు ఎంఎల్ఎం ఇండస్ట్రీలో ఏదైనా ఒక కంపెనీలో మంచిగా సక్సెస్ అవ్వాలి, ఆ కంపెనీ వెళ్ళిపోయినా పర్లేదు నాకు బ్యాడ్ నేమ్ రాకూడదు అనుకుంటే ముఖ్యంగా ఒక బెస్ట్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ, లేదంటే పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్పను నేను, ఒక ప్లాన్ ఇది ఈ ప్లాన్లో మనం పని చేస్తే మన బ్యాడ్ నేమ్ రాదు అనుకుంటేనే ఇంక బెస్ట్ కంపెనీ అది. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు పెట్టేటువంటి అమౌంట్కి వర్తబుల్ ప్రోడక్ట్ కరెక్ట్గా ఇస్తుంటుంది. టైం వేస్ట్ అయ్యి అంటే అన్వర్తబుల్ ప్రోడక్ట్ని ఇవ్వదు. ముఖ్యంగా మనకి యూజ్ కాని ప్రోడక్ట్ని మనకు అంటగట్టేటువంటి కంపెనీలకి మీరు వెళ్ళొద్దండి దయచేసి. యూజ్ కాని ప్రోడక్ట్ అంటే నాకు నా ఏజ్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూస్తున్నారు వీడియోలో. ఇప్పుడున్నటువంటి దీంట్లో నువ్వు నాకు ఒక ట్యాబ్లెట్ తెచ్చి ఎత్తి తీసుకొని వచ్చి ఇస్తే నాకు అవసరం, అది నాకు అవసరం కాదు కదా. లేదా నాకు అవసరం లేని దాన్ని తీసుకొని వచ్చి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆయిల్, కుకింగ్ ఆయిల్ కాదు అదొక ఆయిల్, దాని పేరు చెప్పకూడదు, ఆ టైప్ ఆఫ్ దాన్ని మనం ఆరోగ్యం కోసం యూజ్ చేయొచ్చు అంటావు, అది కరెక్ట్ కాదు కదా. అది నాకు ప్రజెంట్ నాకు అది నీడెడ్, నా అవసరానికి పనికి రాదు, అది నేనే అవసరంగా సృష్టించుకోవాల్సింది వస్తున్నాను దాన్ని. తర్వాత ఇంకా ఏదేదో ఇంకా రకరకాలుగా నాకు యూజ్ కానీ, ఇంకా వాటర్ బాటిల్స్, అది ఇది ఏదో నాకు యూజ్ కానిటివంతా, ఇంకా అతి మేధావులు అయితే సార్ మనం బాగా ఆలోచిస్తే ప్రతి ఒక్కటి యూస్ఫుల్ సార్ అంట. అరే అది కాదు, ఏది నీడెడు ఏది అన్నీడెడు అనేది ఫైండ్ అవుట్ చేసేవాడే అసలైన బిజినెస్ మ్యాన్ కాదు, వాడు సరైన వేలో గ్రోతింగ్లో ఉండాడని అర్థం లైఫ్లో. ఈరోజు నాకున్నటువంటి సాఫ్ట్వేర్కి, నాకున్నటువంటి ఎంప్లాయీస్కి నాకు పెద్ద 10 అంతస్తులు మేడ, 10 అంతస్తులు కంపెనీ నాకు అవసరం లేదు. నాకు ఇప్పుడున్నటువంటి కెపాసిటీకి ఏది అవసరమో, ఈరోజు నాకు ఒక ఫ్లైట్ అవసరం లేదు. నాకు ఫ్లైట్ ఎప్పుడు అవసరం నాకు అంటే ఒక ఏరోప్లేన్ నాకు నేను తిరగడానికి ఎప్పుడు అవసరం,
నాకు అదర్ కంట్రీస్లో కూడా బిజినెస్ ఉండి డైలీ ఇంత అమౌంట్ వస్తుందంటే ఆ రోజు నాకు అవసరం. ఏది అవసరం మీకు అవసరమా కాదా, ఇది జనానికి యూజ్ అవుతుందా యూజ్ కాదా అని చెప్పి చూసుకుంటే మాత్రం అందులో వర్తబుల్ ఉందా లేదా, సో వాళ్ళు ఇచ్చేటువంటి ప్రైస్ కరెక్ట్ అయినా కాదా అని చెప్పి చూసుకుంటే ఇంకా మీరు ఒక మంచి డైరెక్ట్ సేలింగ్ కంపెనీకి వెళ్ళినట్టే. ఒకవేళ ఆ కంపెనీ స్టాండర్డ్గా లైఫ్ ఫేక్ మాటలు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఫేక్ మాటలు అంటే ఇవి ఈ ఇలాంటి మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. ఆ మాటలు కొన్ని చెప్తాను నేను. నా కంపెనీ లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనిషికే గ్యారంటీ లేదు, దేనికి ఈ యొక్క ప్రపంచంలో గ్యారంటీ అనేది లేదు. సో ఈ కంపెనీ లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదు. తర్వాత డైరెక్ట్ సేలింగ్కి తర్వాత ట్రెడిషనల్ మార్కెటింగ్ కంపేర్ చేసుకుంటే, ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఏ కంపెనీ కూడా సరే లీగల్ డాక్యుమెంట్స్ అందరికీ చూపించదు. ఈరోజు నువ్వు ట్రెడిషనల్ మార్కెటింగ్లో వాడేటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఆ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ మీకు తెలుసా? తెలీదు, కానీ వాడుతున్నావు. అదేలాగానే డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో కూడా లీగల్ డాక్యుమెంట్స్ మీరు ఎప్పుడు చూపించాలి? నువ్వు పనికిమాలిన పని చేస్తుంటే చూపించాలి. నీ ప్రోడక్ట్లో దమ్ము ఉంటే, నీ ప్రోడక్ట్లో మంచి క్వాలిటీ ఉంటే, జనానికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఉంటే నువ్వు ఏది చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు జిఎస్టీ పే చేసుకుంటే ఇంటర్నల్గా కరెక్ట్గా ఉంటే చాలు. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేసుకునే విధంగా అన్ని లీగల్గా ట్యాక్స్ పే చేసుకుంటుంటే చాలు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కొన్ని ఫేక్ కంపెనీలు ఏం చేస్తాయంటే ఆ కంపెనీకి అన్ని రకాల సర్టిఫికెట్స్ ఉంటాయి, టీడీఎస్లు జిఎస్టీలు అన్నీ కట్టి ఉంటాయి. అవి కట్టి కూడా కరెక్ట్ అయిన ఎథిక్స్లో ఉండవు. ఇది నిజమా కాదా అని చెప్పేసి మీరే ఫైండ్ అవుట్ చేసుకోండి. కాబట్టి లీగల్ డాక్యుమెంట్స్ని ఆల్మోస్ట్ వాళ్ళు నమ్మకూడదు. ప్రోడక్ట్లో ఉన్నటువంటి దీన్ని మాత్రమే నమ్మాలి. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే క్రిప్టో కరెన్సీ గురించి మాకు చెప్పండి సార్ అని చెప్పేసి అడిగారు. క్రిప్టో కరెన్సీ అనేది ఫేక్ అయితే కాదండి. ఇది ఒక మంచి ఫ్యూచర్కి సంబంధించినటువంటి బిజినెస్ ఇది. కాకపోతే క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చి చాలామంది ఎంఎల్ఎంకి అంటగడుతున్నారు. ఇది చాలా చాలా రాంగ్. జనాలను దీన్ని నమ్మి మా యొక్క కాయిన్ రేటు ఫ్యూచర్లో పెరిగిపోతుందని చెప్పేసి పర్చేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టో కరెన్సీ అనేది ఎంఎల్ఎం రూపంలో ఉండనే ఉండదు. ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి రెఫర్ చేస్తే ఇంత కమిషన్ వస్తుందని చెప్పేసి ఏ క్రిప్టోలోనూ, రియల్ క్రిప్టోలో అది జరగనే జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టోలో టీమ్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఎక్కడా ఉండనే ఉండదు రియల్ క్రిప్టోలో. ఓకే, ఇంకొకటి వచ్చేసి క్రిప్టో గురించి రాంగ్గా డూప్లికేషన్ అవుతున్నటువంటి విషయాలలో ఇంకొకటి ఏంటంటే, క్రిప్టోని ఎప్పటికీ కూడా మనం ఒకసారి డిజైన్ చేసిన తర్వాత అది డీసెంట్రలైజ్డ్ అయిపోతుంది. దాన్ని మనం పట్టుకోలేము, ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉండదు అనుకోవడం అది ఒక మూర్ఖత్వం. అది ఎందుకంటే యాజ్ ఏ డెవలపర్గా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చెప్తున్నాను. సాఫ్ట్వేర్ కంపెనీ ఆల్రెడీ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళకు తలుచుకుంటే ఏదైనా చేసేస్తారు. రీసెంట్గా ఒక కాయిన్ ఏదో హ్యాక్ చేసి దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా ఒక హ్యాకర్ తీసుకున్నట్టు విన్నాను. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఫ్యూచర్లో క్రిప్టో కరెన్సీ అనేది ఏ విధంగా మీకు యూజ్ అవుతుంది అంటే, ఫ్యూచర్లో ఈరోజు మన దగ్గర ఇండియన్ మనీ రూపాయి అనేది ఉంటుంది, డాలర్స్ ఉంటాయి, రకరకాల ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి ఇది అనేది ఉంటుంది. వీళ్ళకందరికీ సింగిల్గా యూజ్ అయ్యేటువంటి మనీ ఏదైనా ఉంది అంటే అందరికి ఒకటే ఇది, అది క్రిప్టో కరెన్సీ అవుతుంది ఫ్యూచర్లో. అంతే తప్ప దీన్ని ఎంఎల్ఎంలోకి ఏ మాత్రం కూడా లింక్ అనేది కలపొద్దండి. ఓకే, సో క్రిప్టో అనేది ఇంటర్నేషనల్ బిజినెస్ అవుతుంది. ఇంటర్నేషనల్ అంటే టోటల్ వరల్డ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏంటది, మన స్టాక్ మార్కెట్ ఏ విధంగా మన ఇండియా రూపంలో జరుగుతుందో వరల్డ్కి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్లో ఇదవుతుంది. అందులో కాయిన్స్ అనేది ఏంటంటే దాని యొక్క ప్రోడక్ట్, అది ఒక ప్రోడక్ట్ అనుకోండి. కాయిన్ అంటే ఒక ప్రోడక్ట్ రూపంలో ఉంటుందన్నమాట. ఈరోజు మనము ఒక కంపెనీలో పర్చేజ్ చేస్తున్నాం, ఎక్కడ స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడతాం. క్రిప్టోలో ఏం చేస్తామంటే ఒక కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతాం, అంతే. సో ఇందులో కూడా స్టాక్ మార్కెట్ ఎలాగనో క్రిప్టో కూడా అదేలాగా ఉంటుంది. ఇది డీసెంట్రలైజ్డ్ అనడం మాత్రం చాలా చాలా మూర్ఖత్వం. ఫ్యూచర్లో ఇది డీసెంట్రలైజ్డ్ కాదు. మనిషి ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాడు. ఓకే, సో ఒకసారి అది మన చేతిలో లేకపోతే
కరెక్ట్ కాదు కదా. ఎట్ ది సేమ్ టైం ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి యాప్లలో పాస్వర్డ్ మర్చిపోతే మొత్తం డబ్బు మొత్తం పోయినట్టే ఉంటుంది కదా. అది దానివల్ల ఫ్యూచర్లో ఆ యొక్క క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి చాలా చాలా బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి సందర్భాలు అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో వస్తాయి. సో ఆ పాస్వర్డ్ మళ్ళీ చేంజ్ చేసుకునే విధంగా, మర్చిపోతే కూడా మళ్ళీ ఫర్గాటన్ కొట్టే విధంగా ఫ్యూచర్లో రావచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, సో పూర్తి వివరాల కోసం మీలో ఎవరైనా ఒక మంచి డైరెక్ట్ సేలింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మేము క్రిప్టో సంబంధించినటువంటి దాంట్లో ఎంఎల్ఎం రూపంలో జనాలను మోసం చేయకుండా ఖచ్చితంగా మేము ఒక బిట్ కాయిన్ లాగా ఒక మంచి కాయిన్ తీసుకొచ్చి పబ్లిసిటీ చేసుకొని, సో ఎంఎల్ఎం చేయకుండా పబ్లిసిటీ మాత్రమే చేసి మా పేరు మీద కాయిన్ అనేది తీసుకురావాలని చెప్పేసి అనుకుంటే కూడా నేను దానికి సపోర్ట్ అనేది చేస్తాను, డెవలప్ అనేది చేస్తాను. కాకపోతే క్రిప్టోకి సంబంధించినటువంటి రియల్ సాఫ్ట్వేర్ కావాలంటే అది ల్యాక్స్లో ఉంటుంది, ఖచ్చితంగా చాలా హై బడ్జెట్లో ఉంటుంది. సో ఇంతటితో నేను సరైన ఆన్సర్ ఇచ్చానని చెప్పేసి ఈ 4 క్వశ్చన్లకి ఫస్ట్ ఎంఎల్ఎం ఫేకా కాదా, ఇది ఎంఎల్ఎం అంటే ఏంది, ఇది ఫ్రాడ్ అని చెప్తున్నారు కదా అని చెప్పేదానికి ఒక క్వశ్చన్కి ఆన్సరు బైనరీ గురించి, మంచి కంపెనీ ఏదని చెప్పేసి చెప్పడం, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, దీని గురించి నాకు అవగాహన ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం. సో పూర్తి వివరాల కోసం ఇంకా ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అయ్యి చెప్తాను. ఆల్ ద బెస్ట్.